నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా కొంచెం ప్రీమియర్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు సార్ ఏదైనా వర్క్షాప్స్ గానీ, లేకపోతే ఏదైనా కాంపిటీషన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించినటువంటిది ఏదైనా ఈవెంట్స్ గానీ, ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి సార్. ఎందుకంటే ఆ సీవీ కొంచెం బిల్డప్ అయినట్లయితే అట్లాగే రేపు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో గానీ, జాబ్స్‌లో గానీ, హైయర్ స్టడీస్‌కి కానీ వీటికి చాలా ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీ ఫోకస్డ్‌గా డైరెక్ట్‌గా వెళ్ళాలి అనుకున్నట్లయితే డైరెక్ట్‌గా జాబు అంటే రీసెర్చ్ పర్స్పెక్టివ్, ఎంఎస్, పీహెచ్‌డీ పర్స్పెక్టివ్ అయితే అది ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్ కావాలి సమ్మర్స్‌లో మనకు గానీ మిగతా ఆటిల్లో. బట్ ఈ టెక్ ఫెస్ట్‌లు గానీ, లేకపోతేనేమో హ్యాకథాన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నౌ ఏ డేస్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే వీటిని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. ఏదో స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తేనో, లేకపోతే రోడ్ల మీద నడిస్తేనో, లేకపోతేనేమో ఏదో ఇలా ప్రింట్లు తీస్తేనో వీటిని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారండి. ఇప్పుడు ఇలాంటి వాటిని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారండి. ఈవెన్ రీసెర్చ్ అనేది మోస్ట్ పాపులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అయిపోయింది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా. ఎనీవే పక్కన పెట్టండి అది. సో ఐఐటి కాన్పూర్‌లో ఏదైతే ఒకటి కండక్ట్ చేస్తారో ఏషియాలోనే లార్జెస్ట్ అండి. ఏషియాలోనే లార్జెస్ట్ టెక్ ఫెస్ట్ కింద దీన్ని మనం పరిగణించాలి. టెక్ కీర్తి అని TECH అండి, KRITI 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ఫార్చునేట్గా అఫ్కోర్స్ దీని ఈవెంట్స్ వచ్చి 19th మార్చ్ నుంచి 22nd మార్చ్ వరకు ఉన్నాయండి. డెడ్ లైన్ ఫీజు వచ్చేటప్పటికి కొన్ని ఈవెంట్స్కి అయితే ఈ రోజే ఉందండి. 10th మార్చ్ డెడ్ లైన్. ఇమీడియట్గా మనీ పే చేయండి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ టెక్ ఫెస్ట్ ఇన్ ద ఏషియా. సో డెఫినెట్గా దీంట్లో చాలా రకాల ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు 1995లో స్టార్ట్ చేసి చాలా స్టూడెంట్స్ ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్ స్టార్ట్ చేసి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇది పాన్ ఇండియా లెవెల్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ అయినటువంటి విదేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తారో చేయొచ్చు. ఇట్స్ నాట్ ఇన్ ఇండియా, ఇట్స్ ఎ గ్లోబల్ టెక్ ఫెస్ట్ కింద మనం చూసుకోవచ్చు. టెక్ కీర్తి అంటే TECH టెక్ అన్న వరల్డ్లో ఫస్ట్ ప్రిఫిక్స్ తీసినట్లయితే టెక్నాలజీ అండి. KRITI అంటే క్రియేషన్ అండి. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే టెక్నికల్ కాంపిటీషన్స్ ఉంటాయి ఒకటి, రెండోది వర్క్షాప్స్, ఇంకోటి ఎంటర్‌ప్రెన్యూరల్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ఎంటర్‌ప్రెన్యూరల్ ఛాలెంజెస్కి సంబంధించి 3 రకాలుగా ఉంటాయండి. యంగ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సంబంధించి. అంటే నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం గొప్పేం కదండి, ఆ రోజులు పోయినాయి. నాలెడ్జ్ని అప్లై చేయడం రావాలి. ఈ అప్లై చేసి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా అంటే టెక్నికల్ ఎక్సలెన్స్ ఏదైతే టెక్నికల్ ఎక్సలెన్స్ కానివ్వండి, ప్రాక్టికల్ సొల్యూషన్స్ క్రియేటివ్గా ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎలా చేయగలవు, లేకపోతేనేమో ప్రాపర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థింకింగ్ ఏ విధంగా చేయగలుగుతున్నాం, లేకపోతేనేమో బ్రిడ్జింగ్ ది అకాడమిక్ అండ్ ఇండస్ట్రీని ఏ విధంగా గ్యాప్ చేయగలం, అలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. 32 ఎడిషన్ కింద మనం దీన్ని తీసుకోవచ్చండి. ఇది చాలా ప్రెస్టీజియస్ కింద చెప్పుకోవచ్చండి. 1990sలో ఎరా వేరండి. అప్పుడు కోర్ ఇంజనీరింగ్ లేకపోతేనేమో టెక్నికల్ కాంపిటీషన్స్ అట్లా ఉండేయండి. 2000 నుంచి వచ్చేటప్పటికి కంప్లీట్గా మారిపోయినాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి. అందు గురించి ఏంటంటే ఇప్పుడంతా కూడా ఏదో చదివాము సర్టిఫికెట్ వచ్చింది అన్న రోజులు పోయినాయి. ఇది ఎంత చెప్పినా అర్థం కాదండి. ఎంసెట్ కాలేజీకి వెళ్ళాను, డీమ్డ్ కాలేజీకి వెళ్ళాను, అక్కడెక్కడో కాలేజీకి వెళ్ళాను. ఈ సర్టిఫికెట్లతో బీటెక్ సర్టిఫికెట్లు దేనికి పనికిరని స్క్రాప్, అది టిష్యూ పేపర్ కంటే హీనాతిహీనంగా ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటే ఆ పర్స్పెక్టివ్ మీద కాకుండా అప్లై చేయాలి. ఇది ఐఐటి కాన్పూర్లో పెడుతున్నారు కదా సార్, ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్గా అనుకుంటారు. కాదండి, ఐఐటి కాదు, మీకు ఆల్మోస్ట్ వరల్డ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 4,000 ఎంతో అమౌంట్ ఉంటుందండి. ఇమీడియట్గా మీరు అమౌంట్ పే చేసి ఏదో ఒక దాంట్లో టెక్నికల్ కాంపిటీషన్స్ అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఈవెంట్కి ఏ ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో ఆ ఈవెంట్కి మనీ పే చేయాలి. వర్క్షాప్స్కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి అవ్వచ్చు. వాళ్ళ ఒక ఏరియాస్ ఏ విధంగా ఇచ్చారు ఏంటో కూడా చెప్తారండి. సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో వీళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటేనంటే రోబోటిక్స్, AIML కానీ, కోడింగ్ అంటే టెక్నికల్ కాంపిటీషన్స్ అండి. కేటగిరీ నెంబర్ 1 జాగ్రత్త అర్థం చేసుకోండి అమ్మా. మీరు ఏదో ఒకదానికి పార్టిసిపేట్ చేయొచ్చు, మల్టిపుల్లో చేయొచ్చు, బట్ ఒకదానికి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. టెక్నికల్ కాంపిటీషన్స్ అన్న దాంట్లోకి వెళ్ళండి, వెబ్సైట్లోకి, టెక్ కీర్తి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత టెక్నికల్ కాంపిటీషన్స్లో రోబోటిక్స్, AIML కానీ, కోడింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఏరోస్పేస్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, బ్లాక్ చైన్, కోర్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఉంటాయండి. ఎంఫసిస్ దేని మీద ఉంటుంది? ఇన్నోవేషన్, అనలిటికల్ డెప్త్ అండ్ రియల్ వరల్డ్ అప్లికబిలిటీ. ఇది టెక్నికల్ కాంపిటీషన్. వర్క్షాప్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ టూల్స్ లేకపోతే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. ఆఫ్ కోర్స్ ఎక్స్పర్ట్ టాక్స్ కూడా ఉంటాయండి వర్క్షాప్స్తో పాటు. ఇండస్ట్రీ లీడర్స్తో కానీ, రీసెర్చర్స్తో కానీ, ఎంటర్‌ప్రెన్యూర్స్తో కానీ, పాలసీ మేకర్స్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు. టెక్నాలజికల్ టెండర్స్ ఏమున్నాయి, ట్రెండింగ్ ఏముంది ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్టప్కి సంబంధించి కూడా స్టార్టప్ ఈవెంట్ ఉంటాయండి. స్టార్టప్ పిచింగ్ ఈవెంట్స్ కానీ, బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ కానీ, మెంటరింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్టర్ స్టైల్ ఫీడ్బ్యాక్, ఇవన్నీ కూడా ఉంటాయండి. పార్టిసిపేషన్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయండి. మీ కాలేజ్ పార్టిసిపేట్ చేయకపోతే మీ కాలేజ్ నుంచి మర్చిపోయింది ఇండివిజువల్గానే పార్టిసిపేట్ చేయొచ్చు, గ్రూప్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. సో గ్రూప్ అంటే 1 to 5 పీపుల్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు అండి. ఇది పీర్ లెర్నింగ్ బాగా పనికొస్తుంది, కొలాబరేషన్ అంతా కూడా. సో ఓవరాల్గా చూసినట్టు టెక్నికల్గా కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి. ప్రాజెక్టు, కాంపిటీషన్, లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెజ్యూమ్ బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, స్టార్టప్కి సంబంధించి ఉంటాయి. ఇది ఓవరాల్గా క్రియేటర్స్కి, ప్రాబ్లమ్ సాల్వర్స్కి దీనికి సంబంధించి చాలామంది దీనికి పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఏషియా మోస్ట్ లార్జెస్ట్ టెక్ ఫెస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. దీంట్లో
ఆ ఫీజు అంతా ఏంటి అన్నది మీకు చెప్తానండి. ఫస్ట్ కాంపిటీషన్స్లోకి వెళ్ళండి. టెక్ కీర్తి ఇలా ఉంటుందండి వెబ్సైట్. చూడండి, నేను మొబైల్లో మీకు చూపించాను. ఈ కలర్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారని చూపిస్తున్నాను మీకు. టెక్ కీర్తి ఓఆర్జీ కాంపిటీషన్లోకి వెళ్ళిన తర్వాత ఎరీనా ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ఏరియా ఇచ్చాడండి. రోబో గేమ్స్ అండి ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా మీరు క్లిక్ చేసి మనీ పే చేసి మీరు లోపలికి వెళ్ళొచ్చు. టేక్ ఆఫ్ ఒకటి, సాఫ్ట్వేర్ కార్నర్, అలాగే టెక్నోవేషన్ 5, ఫిన్టెక్ 6, బిజినెస్ ఈవెంట్స్, డిజైన్ ఈవెంట్స్, అలాగైతే మందాకిని, మోడల్ యునైటెడ్ నేషన్స్. ఇవి మీకు సంబంధించిన కాంపిటీషన్స్. వర్క్షాప్స్లోకి వస్తానండి నేను. వర్క్షాప్స్లోకి వస్తే ఛాంపియన్స్ ఆఫ్ ఇన్నోవేషన్, డేటా సైన్స్ వర్క్షాపు, వెబ్సైట్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఏ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాడ్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, ఏఏ టూల్స్ ఫర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఏజెంటిక్ ఏఏ అండ్ మెషిన్ లెర్నింగ్ మాస్టర్ క్లాస్, డేటా అనలిటిక్స్ విత్ పైథాన్, జనరేటివ్ ఏఏ వర్క్షాప్, ఏజెంటిక్ ఏఏ వర్క్షాప్, ఏఏ ఫర్ బిజినెస్ ప్రొఫెషనల్స్, ఏఏ ఫర్ ఎంఎల్ మాస్టర్ క్లాస్, సో క్రిస్పర్ అండ్ జీన్ ఎడిటింగ్, పీసీబీ డిజైన్ వర్క్షాప్. చూసారు ఎన్ని ఉన్నాయో. అంటే కొంచెం లేట్గా చేస్తున్నానండి ఈ విషయంలో, నేను కొంచెం సారీ చెప్పాలి పాపం, ఎందుకంటే చాలా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్ ఫెస్ట్ అండి యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్గా డెడ్ లైన్ తక్కువగా ఉంది. ఎనివే, హ్యాకథాన్స్ వచ్చేటప్పటికి ఏడబ్ల్యూఎస్ క్యాంపస్ హ్యాకథాన్, 8-fold ఏఐ హ్యాకథాన్, ఎన్పిసిఐ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్. మొత్తం 3 కేటగిరీస్ అండి: కాంపిటీషన్స్, వర్క్షాప్స్ అండ్ హ్యాకథాన్స్. సింగిల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, గ్రూప్ కింద పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే చాలా తక్కువ వీడియోస్కి మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తానండి, ఎక్కువ మందికి పంపించండి అని. ఎందుకంటే ఇది చాలా చాలా బెస్ట్ అండి. నేను అన్నిసార్లు ఇది బెస్ట్ అని 10 సార్లు పదాన్ని వాడానంటే అసలు ది బెస్ట్ అంటే ఆప్షన్ ఇది. సో ఇట్స్ ఏషియాస్ లార్జెస్ట్ టెక్ ఫెస్ట్ అండి ఇది. అందరు స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. జస్ట్ మనీ 3,000 అంతా 4,000 ఉంటుందండి. మీరు ఏదో ఒక ఈవెంట్ అండి, కాంపిటీషన్, టెక్నికల్ కాంపిటీషనా, లేకపోతే వర్క్షాపా, లేకపోతే హ్యాకథానా పెట్టుకుని ఏదో ఒకటి పెట్టుకుని సింగిలా లేకపోతే గ్రూపా అనేది పెట్టుకోండి. ఎక్కువ మంది స్టూడెంట్స్కి దయచేసి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ మందికి పాస్ ఆన్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అట్లీస్ట్ చాలామంది స్టార్ట్అప్ చేయాలి, ఎంటర్ప్రైనర్స్కి ఎక్కువ మంది కనెక్షన్స్ బిల్డ్ అవుతాయండి ఒకసారి మీరు ముందుకెళ్ళిన తర్వాత. లేకపోతేనేమో మీకు ఆ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, అసలు మీకు పార్టిసిపేషన్ అంటే ఎలా చేయాలో తెలుస్తుంది. రేపొద్దున ప్లేస్మెంట్స్లో కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే జాబ్ ఇండస్ట్రీస్కి వెళ్ళాలనుకున్నట్లయితే డెఫినెట్గా ఇది చాలా మంచి ఆపర్చునిటీ కింద ఉంటుందండి. అందరికీ ఇది సర్క్యులేట్ చేయండి దయచేసి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు సర్క్యులేట్ టు మ్యాక్సిమం పీపుల్ టు రిజిస్టర్. ఎందుకంటే 10th ఈ రోజు లాస్ట్ డేట్ ఉందండి. బట్ ఈవెంట్ March 19th నుంచి 22 ఉన్నప్పటికీ కూడా బట్ లాస్ట్ డేట్ ఈ రోజే ఉందండి. ఇమీడియట్గా ఇది సర్క్యులేట్ చేసి మనీ పే చేసుకుని ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి, అఫ్కోర్స్ నాన్ ఇంజనీరింగ్ బిజినెస్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి, మిగతా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.